KJM Entertainment and Vishwa Bharat TV presents Miss and Mrs. India Iconic Diva 2024 Season 4 auditions April 28th Hotel Rockdale Vizag లో జరగనున్నాయి. పార్టిసిపేషన్ కొరకు మరియు పూర్తి వివరాలకు సంప్రదించండి 9246161369 9492351979. Some other materials, silver, other articles, bikes and cell phones ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ పరంగా వాల్యూ పరంగా చూస్తే 70 lakhs రికవరీ లాస్ అయితే రికవరీ అనేటటువంటిది 37,77,950 రూపీస్ రికవరీ అనేటటువంటిది జరిగింది. 56% రికవరీ అంటే ఈ మంత్కి ఇట్లా మేము కంటిన్యూస్గా చేసుకొని వస్తుంటాము. అది రికవరీ పర్సంటేజ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మా కమిషనర్ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం వారి సహాయ సహకారాలతో సార్ యొక్క గైడెన్స్లో అలాగే జాయింట్ సిపి గారి పర్యవేక్షణలో ఈ రికవరీ అనేటటువంటిది చేయడం జరిగింది. ఎంతో అంటే టీమ్స్ని ఇమీడియట్గా ఫామ్ చేసి ఏదైనా అఫెన్స్ జరిగింది అంటే ఆ టీమ్స్ని ఫామ్ చేసి అదర్ స్టేట్స్కి కూడా పంపించి కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా ముద్దాయిల్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి రికవరీ చేస్తున్నాము. 52 కేసెస్ డిటెక్ట్ అయ్యేవి. అందులో 3 రాబరీ కేసెస్, ఒక డే హెచ్బి, 6 నైట్ హెచ్బీస్ అండ్ స్నాచింగ్స్ 4 కేసుల్లోనూ డిటెక్ట్ చేశాము. ఒక కార్ థెఫ్ట్ కేసు, 21 ఆర్డినరీ థెఫ్ట్స్, 15 టూ వీలర్స్ కేసెస్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 24 hours కూడా టీం వర్క్ కోఆర్డినేషన్తో అలాగే నైట్ బీట్స్ ఇంప్రూవ్ చేస్తూ మార్చ్ ఫాస్ట్ చేయిస్తూ ఒక 20 మెంబర్స్ని బీట్కి యూజ్ చేసి ఏవైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ అనేటటువంటివి ఐడెంటిఫై చేస్తున్నామో ఆ ఏరియాస్లో తిప్పిస్తూ బీట్లని ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్థెన్ చేసి మరి రికవరీ పార్ట్ అయితేనేంటి ప్రివెన్షన్ పార్ట్ అయితేనేంటి చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ మంత్లో టోటల్గా 703 సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది అసలు చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయము. సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పుడు మనం ఎట్లా అయితే ప్రతి ఒక్కరము సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నామో అదేవిధంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి. అదే మనకి మెయిన్ ఎవిడెన్స్గా నవేడేస్ ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు, తను పట్టుబడిన ఆ దొంగతనం తను చేయట్లేదు అని డినై చేస్తున్నాడు. మనము ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తేనే వాడు దానికి అడ్మిట్ అవుతున్నాడు తప్ప సో మెనీ కేసెస్లో డినై చేసేస్తున్నాడు. వాడి చేత మనం అడ్మిట్ చేయించాలి అని అంటే మనకు టెక్నికల్ ఎవిడెన్స్ అనేటటువంటిది వెరీ వెరీ ఎసెన్షియల్. సో అందులో భాగంగా మనం కంపల్సరిగా సీసీ ఫుటేజెస్ ఉండాలి. కాబట్టి సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ అనేటటువంటిది ప్రతి ఇండివిజువల్ హౌస్కే కాకుండా అపార్ట్మెంట్స్ అయితేనేంటి, బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేంటి, షాపింగ్ మాల్స్ అయితేనేంటి, చిన్న చిన్న షాప్స్ అయితేనేంటి ప్రతి దగ్గర కూడా ఇన్స్టాల్ చేయాలి. దానికి మీరు కూడా సహకరించాలి. అందులో భాగంగానే మేము ప్రతి ఇళ్ళ వాళ్ళకు కూడా నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ తాలూకా ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము. ఈ మంత్ 703 సీసీ కెమెరాలని మన ఈ సిపిఓ పరిధిలో అంటే ఈ కమిషనరేట్ పరిధిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు క్రిమినల్స్ అంటే షీట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము. అంటే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంతవరకు కూడా
మేము మొత్తము 972 ప్రజెంట్లో ఉండేటటువంటి షీట్ హోల్డర్స్ని చూసుకుంటే వాళ్ళలో 742 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే 3 months నుంచి బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ నెలలోనే 109 మందిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, స్పెషల్ పెట్రోలింగ్ పార్టీస్ని తిప్పుతూ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ప్రివెంట్ చేయడానికి, నేరాలను అరికట్టడానికి ఎంతో అంటే శక్తియుక్తుల మా యొక్క సహాయ సహకారాలని అందిస్తున్నాము. ఇదంతా కూడా సిపి సారు పర్యవేక్షణలో జరుగుతుంది. ఎవ్రీడే రివ్యూ చేస్తుంటారు. ఏ ఏరియాల్లో మన పెట్రోలింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ రిజల్ట్ ఏంటి, అంటే ఏమైనా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఏమైనా సీజ్ చేయడం జరిగిందా, లేకుంటే అదర్ బ్యాడ్ క్యారెక్టర్స్, ఈ రిఫ్రాఫ్ గాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. గాంజాయి తాగుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా బాధ్యతగా తీసుకొని సార్ తాలూకా పర్యవేక్షణలో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేసి, టాస్క్ ఫోర్స్ అయితేనేంటి, అదర్ బీట్ టీమ్స్ అయితేనేంటి, లా అండ్ ఆర్డర్ టీమ్స్ని బ్రీఫ్ చేసి ఈ వీళ్ళని పెట్రోలింగ్లో యూజ్ చేస్తూ ఈ బీట్ పార్టీస్ని అన్నీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడంలో కమిషన్ రేట్ అనేటటువంటిది చాలా చక్కగా పనిచేస్తున్నారు. మొత్తం ఈ చాట్ బాట్ సిస్టంలో అయితేనేంటి, సియర్ యాప్లోనైతేనేంటి, మొబైల్ ఫోన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఐదర్ మేబీ మిస్ అవుతున్నాయి, కొన్ని దొంగతనం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండిటి ద్వారా కూడా సెల్ ఫోన్లు రికవరీ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. సోఫార్ 2160 మొబైల్స్ పోయినట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్, అందులో 1412 మొబైల్స్ని ఆల్రెడీ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మంత్లో 748 మొబైల్స్